धनुःपुष्पं मौर्वी मधुकरमयी पञ्चविशिखा वसन्तः सामन्तो मलयमरुदायदनरदः तदाप्येकः सर्वं हिमगिरिसुते कामसि कृपाम् अपाङ्गात्ते लब्ध्वा जगदिदमनङ्गो विजयते काञ्चीदामा करिकलभकुम्भस्तनभरा परीक्षीणा मध्ये परिणतसरश्चन्द्रवदना धनुर्बाणान् पासं शृणुमपि दधाना करतलैः पुरस्तादास्तां नः पुरमदितुः अहो पुरुषिका। యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఈ విధంగా మీ ముందుకు వస్తానని నేను కలలో కూడా అనుకోలేదు. అమ్మవారి భక్తులకి అదృష్టాన్ని అమ్మవారే ఇస్తారేమో అనడానికి నా జీవితం మీకు ఎగ్జాంపుల్ ఏమో. అత్యద్భుతమైన సుందరమైన అమ్మవారి వర్ణన సౌందర్య లహరి గురించిన శ్లోకాలు అనుకోకుండా నేను నా పిల్లలకి నేర్పించే క్రమంలో అవి వీడియోగా రూపుదిద్దుకుంటున్న వేళ ఆ సౌందర్య లహరి గొప్పతనం, సౌందర్య లహరి శ్లోకాలు, మీనింగ్స్ అమ్మవారు నా చేత మీకు చెప్పిస్తున్న ఈ వీడియోలో దీనికి సంబంధించిన 2 విషయాలు మీతో చెప్పాలి, మీతో పంచుకోవాలి, నా ఆనందానుభూతులను కూడా మీతో షేర్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగిందండి. అమ్మండి, ఒక మామూలు చిన్న భక్తురాలి చేత అత్యద్భుతమైన ఎంతోమంది పెద్దలు, పండితులు వారి ఒపీనియన్స్ తెలియచేసిన ఆ వ్యాఖ్యానాలు ఎన్నో 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 ఉన్నాయి. వాటన్నింటినీ ఒకెత్తైతే అమ్మ నాతో చెప్పించిన ఈ అర్థాలు, వ్యాఖ్యానాలు వేరు. ఏదైనా సరే ఎప్పుడైనా ఏదైనా ఒక పదానికి అర్థం ఒకటే ఉంటుందండి. సో అర్థాన్ని మనం మార్చలేకపోతాం, కానీ అర్థం సేమ్ ఎక్కడైనా ఒకటే వస్తుంది. కానీ వ్యాఖ్యానం వచ్చేసరికి ఒక్కొక్క మనసులో ఉండే భక్తి తరంగాలను బట్టి వ్యాఖ్యానం మారిపోతూ ఉంటుంది. ఈరోజు నాకు అర్థమైన ఆ శ్లోకాలని నాకు అర్థమైన వ్యాఖ్యానంగా వివరిస్తూ చిన్న చిన్న మాటల్లో చిన్న చిన్న భక్తులకి అర్థమయ్యేలా చెప్పాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ చిరు ప్రయత్నం ఖచ్చితంగా భక్తి శ్రీ విద్యలో అడుగులు వెయ్యాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని మాత్రం నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఇవి కేవలము ఒక సామాన్య భక్తురాలుగా నేను చెప్తున్నవి కాదు, సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపిణి దగ్గర కూర్చుని దగ్గరనే ఉంచుకుని నన్ను మీకు చెప్పిస్తున్నవిగా నేను భావిస్తున్నానండి. సౌందర్య లహరి చాలామంది తెలియచేశారు, ఎంతోమంది వివరణాత్మకంగా కూడా ఎన్నో వీడియోస్ ఉన్నాయి. నేను చెయ్యాలి అని అనుకోలేదు, నేను అంత పెద్దదాన్ని కాను, అంత నాలెడ్జ్ నాకు లేదు అని చెప్పేసి కూడా నేను అనుకుని టచ్ చేయలేదు కూడా అండి సౌందర్య లహరిని. కానీ నా శిష్యులు అడిగారు, నేర్చుకుందామంటే కొంచెం అంత కరెక్ట్గా నాకు వస్తుందో రాదో అమ్మా అని 2 పిల్లలు అనేసరికి ఒకరు యుఎస్ఏలో ఉంటారని చెప్తాను కదా, సుష్మ గారు, ఆవిడ నేర్చుకుందాం అనుకుంటూ ఫస్ట్ నాకు గురువు స్వరూపం మిమ్మల్నే కింద భావిస్తానమ్మా, మీ నోటితో మీరు ఒక్క శ్లోకం నాకు వినిపించినట్లయితే ఆ తర్వాత నేను నేర్చుకుంటాను అని ఆవిడ అనటం, నేను ఆవిడకి పంపించటం. తర్వాత ఇంకొక 2 ఎత్తినా కూడా నేను టచ్ చేయలేదు. నాకు అంత నాలెడ్జ్ లేదు, నేనేమి సంస్కృతం పండితురాలను కూడా కాదు. నాకు వచ్చిన నాలెడ్జ్ కేవలము చిన్నప్పటి నుంచి నేను నా అమ్మవారు నా చేత చదివిస్తున్న వేదాలు కానీ, స్తోత్రాలు కానీ ఏవైనా సరే వాటికి అర్థం ఏంటి అని కొంచెం ఆలోచించినప్పుడు అవి నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్న క్రమంలో ఇన్ని బుక్స్ చదువుతూ కొంచెం కొంచెం అర్థమైన చిన్న చిన్న మాటల ద్వారానే నేను మీకు తెలియచేస్తున్నానండి. నేను టచ్ చేయకూడదు అని అనుకున్నా కూడా నా పిల్లలకి నేర్పాలనుకున్నప్పుడు అవన్నీ చూస్తున్నప్పుడు ఇంకొంచెం వివరంగా ఇంకొంచెం పద విభజనతో శ్లోకాలు చెప్పొచ్చేమో అని నాకు అనిపించడం, నేను పిల్లలకి నేర్పే క్రమంలో రికార్డింగ్ చేసి పంపిస్తూ ఉంటే నా పిల్లలు ఇంకొక పిల్లలు ఎవరో అవి రికార్డ్ చేయటం వీడియో రికార్డింగ్ కింద, ఇవన్నీ అమ్మవారి సంకల్పం. వారి మధ్యలో వచ్చిన అమ్మవారి సంకల్పం కింద నేను భావిస్తూ మేము ముందుకు రావటం జరిగింది. ఇకపోతే సౌందర్య లహరికి అండి,
ఒక చిన్న కథ ప్రాచుర్యంలో ఉంది. ఎంతో మంది పెద్దలు చెప్పినా ఎవరి మాటల్లో వింటే ఒక్కొక్క మాటల్లో ఒక్కొక్కలాగా వినిపిస్తా ఉంటది కదా అమ్మ తత్వం. అలాగా తెలియచేస్తున్నాను. అమ్మండి సౌందర్యలహరి ఆదిశంకరాచార్యుల వారు స్ఫటికలింగాలు తీసుకురావటానికి కైలాసం వెళ్ళినప్పుడు వారికి అక్కడ కనిపించిన ఒక 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 కథ ప్రకారం వారికి కనిపించినవి తీసుకొచ్చారని, ఇంకొక కథ ప్రకారం సాక్షాత్తు పరమేశ్వరుడే ఇచ్చాడని నేను 2-3 రకాలుగా వినటం చదవటం జరిగింది. ఏమైనప్పటికీ కైలాసం నుంచి ఆదిశంకరాచార్యుల వారు ఆ సౌందర్యలహరి శ్లోకాలు తీసుకొస్తున్నప్పుడు నందికేశ్వరుడు అడ్డు వచ్చి ఈ అర్హత, ఇవి చూసే అర్హత, ఇవి అర్థం చేసుకునే జ్ఞానము భూలోకవాసులకి లేదు అని చెప్పేసి వారు తీసేసుకుని లాక్కున్నప్పుడు 41 శ్లోకాలు స్వామి చేతిలోకి, మిగిలిన 59 శ్లోకాలు ఆది శంకరాచార్యుల వారి చేతిలోకి ఉండిపోవడంతో ఇది 2 భాగాల కింద మనకి వీరు 41 శ్లోకాలు తీసుకొచ్చి మిగిలిన 59 శ్లోకాలు స్వయంగా శంకరాచార్యుల వారే రచించారని మనకి తెలియచేయబడిందండి. ఏమైనప్పటికీ సౌందర్యలహరిని 2 భాగాల కింద కూడా విభజిస్తారండి. సౌందర్యలహరిలో మొదటి ఉన్న 41 శ్లోకాలు ఆనందలహరిగా తెలియచేయబడిందండి. మిగిలిన 49 శ్లోకాలు 59 శ్లోకాలు ఒరిజినల్ సౌందర్యలహరి. అందులో అణువణువున అమ్మవారి అందం, అమ్మ శరీర భాగాల వర్ణన అంతా ఒక ఎత్తు అయితే అండి, అమ్మని వర్ణించడానికి మామూలు మనలాంటి వాళ్ళు ఎవరికి సాధ్యం కాదని అమ్మవారు స్వయంగా ఆదిశంకరాచార్యులకే వ్యక్తమై తను రూపం తనే వర్ణించుకున్నారు. సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు అంటే ఒక విధంగా పార్వతీ పరమేశ్వర స్వరూపం కింద కూడా మనం తీసుకోవచ్చండి. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో మన సమాజం వెళ్ళిపోయిన సమయంలో ఆదిశంకరాచార్యుల వారు అంటే స్వయంగా పార్వతీ పరమేశ్వరులే ఒక రూపం తీసుకుంటే అది శంకరాచార్యుల కింద మనం తీసుకోవచ్చండి. వారు పంచాయతన విధానం ప్రవేశపెట్టి దెబ్బలాడుకోకండి, విష్ణువు వేరు ఈశ్వరుడు వేరు కాదు, అన్ని రూపాలు ఆ పరబ్రహ్మ తత్వమే, మీకు నచ్చిన రూపాన్ని మధ్యలో ఉంచి చుట్టూ 4 వైపులా మిగిలిన రూపాలు ఉంచుకుని పంచాయతన విధానంలో పూజలు నిర్వహించుకోండి అని చెప్పేసి వారి ద్వారా ఈ లోకానికి చాటబడింది. నిజానికి ఇవన్నీ ఒక వీడియో కింద నేను ఎప్పటి నుండో చెయ్యాలి అని అనుకుంటున్నా, ఈ సందర్భంగా అమ్మవారు తెలియజేస్తున్నారేమో అనుకుంటూనే. ఇకపోతే సౌందర్యలహరి అండి, 100 శ్లోకాలు. ఈ 100 శ్లోకాలు ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క చక్రం ఉంటుందండి. మనం శ్రీచక్రార్చనలో శ్రీచక్రాన్ని ఏ విధంగా ఖడ్గమాలలా చూస్తామో అదే విధంగా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క బీజాక్షరం అండి. ఒక్కొక్క శ్లోకము ఎంత ప్రత్యేకత అంటే అండి, ఒక్కో శ్లోకానికి మనం బంగారు రేకు అయినా కానీ ఆఖరికి మన స్తోమతను బట్టి ఒక తెల్లటి వస్త్రం మీద పసుపుతో ఆ చక్రాన్ని లిఖించి కానీ 41 రోజులు దీక్షగా ప్రత్యేకంగా తేనె కానీ పాయసం కానీ ఇలాంటి ప్రత్యేక నైవేద్యాలు, అరటిపళ్ళు, అలాగా కొబ్బరికాయలు ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క నైవేద్యం పెట్టుకుని 42 రోజుల పాటు ఒకే శ్లోకాన్ని ప్రత్యేకంగా ఇన్నిసార్లు జపించుకుంటూ కూడా మనకి ప్రత్యేకంగా కామనలు తీర్చుకోవచ్చు. ఏ విధంగా అయితే లలితా సహస్రనామ భాష్యంలో మనకి కొన్ని లైన్స్ లో మనకి అమ్మవారిని ప్రత్యేకంగా కొన్ని కోరికల కోసం పూజిస్తామో అదే విధంగా ఈ శ్లోకాల్లో కూడా అత్యద్భుతమైన శ్రీ విద్య రహస్యాలన్నీ దాగి ఉన్నాయని చెప్పేసి మంత్రం యంత్రం స్వరూపమే అయిన మన శ్రీ విద్య గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో, శ్రీ విద్య అంటే అసలు విద్య, అదే మోక్ష విద్య, అదే పరా విద్య, ఆ విద్య దగ్గరికి తెలుసుకుని చేరుకోవాలి అని అనుకునే వాళ్ళకండి అమ్మ అనుగ్రహం ఉంది అని అర్థమైతే, అమ్మ అనుగ్రహం కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా సౌందర్యలహరి శ్లోకాలన్నీ ఖచ్చితంగా అర్థాలు తెలుసుకున్నట్లయితే. ఇంకొకటండి, ఒక్కొక్కసారి ఆ శ్లోకం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి కొత్తగా మనకి ఇంకొక అర్థం స్ఫురింపు చేస్తూ ఉంటారండి అమ్మవారు. అత్యద్భుతమైన ఆ సౌందర్యలహరి శ్లోకాలు నా ద్వారా అమ్మవారు నా తర్వాతి తరాల వారికి చేరవేస్తున్నారేమో అని అనుకుంటూనే ఈ వీడియో ద్వారా ఇంకొక 2 విషయాలు కూడా తెలియచేయాలనుకుంటున్నానండి. నందికేశ్వరుల వారు 41 శ్లోకాలు స్వామి రావడం వల్ల మిగిలిన 59 శ్లోకాలు కూడా సాక్షాత్తు శంకరాచార్యుల వారే వారు అమ్మవారిని దర్శించుకుని
అమ్మ అండి మనకి ధ్యానంలో తన రూపం అండి ఒక్కొక్కసారి ఒక్కొక్క అవయం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన దర్శన భాగ్యాన్ని కలిగించినట్లు ఎన్నో ఆధారాలు ఉంటాయండి. ఎంతో మంది వాళ్ళ ఆ స్వానుభవాలు మనకి రచించిన బుక్కుల ద్వారా నిజానికి నేను ఒకసారి అనుకునేదాన్ని, అమ్మ నాకే ఇలా కనిపిస్తుంది, ఇది నిజమా అబద్ధమా అని. కానీ కొంతమందివి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చదివినప్పుడు ఆహా అమ్మ ఈ విధమైన ఎక్స్పీరియన్సెస్ తన భక్తులందరికీ కల్పిస్తారన్నమాట అనే విషయం నాకు అర్థమైంది. నేను ఎప్పుడు మీకు అందరికీ తెలియచేస్తా ఉంటాను కదా, ఎప్పుడు అమ్మ ఆ వేదార్థాలు తెలిసిన వాళ్ళకో వేద పండితులకో లేకపోతే అత్యద్భుతమైన తెలివితేటలు ఉన్న వాళ్ళకో దొరకరండి. ఎక్కువగా సాధన ప్రేమ ఆ రెండు ఉన్న వాళ్ళకే దొరుకుతారు. ఆ ప్రేమ అమ్మే సర్వం, అమ్మే సకలం, అమ్మే చివరి గమ్యం అని చిన్నప్పటి నుండే నాలో కలిగిన భావనలు అన్ని బహుశా నా గత జన్మ తాలూకు ఆ కర్మ ఫలితాలు లేదంటే నా జీవిత గమ్యం కావచ్చు. అయినప్పటికీ నేను కూడా ఎక్కువగా అందరినీ అనుకునేదాన్ని, అందరూ నాలాగే ఆలోచిస్తారో అందరూ నాలాగే ఉంటారని అనుకుని నేను ఇంతకాలం చేసిన వీడియోలు కూడా నేను ఆ విధమైన భావనలతో చేయటం జరిగింది. కానీ ఈ మధ్య నేను అనుకోకుండా కొంత సమాజంలో మళ్ళీ మనుషుల మధ్యలో భక్తుల మధ్యలో లేదంటే కొంత తిరుగుతూ ఉంటే నాకు అర్థమైందండి, అందరికీ ఇవి అర్థం కావు, వాళ్ళు ఇంకా ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంది, ఇవి అర్థం అవ్వాలంటే మనం చివరి జన్మకి రావాలి అన్న విషయం నాకు ఈ మధ్య ఆ జ్ఞానాన్ని కూడా నాకు అమ్మవారే కలుగు చేశారు అని కూడా నాకు అనిపిస్తుందండి. అటువంటి ఆ సౌందర్య లహరి ఇంకొకటండి, సౌందర్య లహరి లలితా సహస్రనామ భాష్యం ఆదిశంకరాచార్యుల వారు తను భాష్యం చెప్పాలి అని అనుకున్నారంట, అమ్మ ఒప్పుకోలేదంట, ఇది రాసేవాళ్ళు వేరే వస్తున్నారు అని. ఆయన అది చేయలేకపోయిన దానికి పూర్ణగా మనకి ఈ సౌందర్య లహరి రచించారు అని కూడా ఒక కథ ప్రాచుర్యంలోకి వచ్చిందండి. ఏమైనప్పటికీ ఏ మాత్రము మనకి సౌందర్య లహరికి లలితా సహస్రనామాలకి ఎక్కడ ఉండదండి. రెండు అర్థాలు లేకపోతే ఒక చోట అమ్మని వర్ణించారనుకోండి, అవే మీనింగ్స్ మనకి సౌందర్య లహరి శ్లోకాల్లో కనిపిస్తా ఉంటాయి. అంటే అమ్మ అందం వసన్యాది వాగ్దేవతలు ఏ విధంగా తీర్చి వర్ణించి చూపించారో మనకి అదే విధమైన అర్థాలన్నీ మనకి సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారికి కూడా అమ్మవారు కనిపించి వారి చేత రాయించి మనల్ని అనుభవం చెందమని మన ముందుకు తీసుకొచ్చినవండి. అటువంటి అత్యద్భుతమైన సౌందర్య లహరి శ్లోకాలు నా నోటి ద్వారా చెప్పిస్తున్నందుకు అమ్మవారికి నేను ఈ జన్మకి నీ పాదాల దగ్గరికి చేరిపోతానమ్మా అని తెలియచేస్తూ మీ ముందుకు తీసుకొస్తున్న ఈ చిరు ప్రయత్నం మీద మీ విలువైన అభిప్రాయాలు కూడా ఇవ్వండి అని తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంగా ఒక చిన్న ఆనందాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి. కంచిపీఠాధిపతుల వారు మాకు ఇక్కడికి వచ్చినప్పుడు వారు నన్ను సౌందర్య లహరి శ్లోకాలు 100 చక్రాలు పెట్టి మా ఇంట్లో ఉన్న అమ్మవారి ఫోటో తీసుకురమ్మని చెప్పి ఈ ఫోటోనే పట్టుకెళ్ళినప్పుడు వారి దగ్గర ఉన్నవి మన ఇంట్లో ఉన్నవి అమ్మవారి ఫోటోలు పెట్టి ఈ 100 చక్రాలు ఒక పెద్ద పీఠంలో ఏర్పాటు చేసి దాని మీద 100 శ్లోకాలతో 1000 మంది మహిళలు పైనే ఉన్నారు ఆ రోజు. మరి ఎంతమంది ఉన్నారో వారందరూ పారాయణ చేస్తా ఉంటే అక్కడ ప్రత్యేకంగా ప్రత్యేక చక్రానికి ఒక్కొక్క చక్రానికి పూజలు విధి విధానం ప్రకారం ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్కసారి అన్ని ఉపచారాలు చేసుకుంటూ చేసిన ఆ పూజల్లో ఆ అమ్మవారి స్వరూపానికి ఇవ్వాల్సిన ఆ చీర సారే పసుపు కుంకాలన్నీ నాకు అందచేశారండి. అది నాకు ఒక అత్యద్భుతమైన ఈ జీవిత గమ్యంలో నాకు ఎప్పటికీ మరిచిపోలేని ఒక ఆనందానుభూతిగా నేను భావిస్తూ ఉంటాను. అది కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఎంతో ఆనందపడుతూ ఇక నుంచి శివశక్తాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచ్చే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యం హరిహర విరించాది బిరపి ప్రణంతుం స్తోతం వాకద మకృత పుణ్య ప్రభవతి. అంటే సాక్షాత్తు ఆ పరమశివుడే, నువ్వు తోడు లేకపోతే ఈ సృష్టి కార్యాన్ని చేయలేకపోతున్నారు కదా, హరిహర బ్రహ్మలు మొత్తం అందరూ నీ పాదాల నుంచి వచ్చిన రేణువుని పట్టుకుని ఈ సృష్టి స్థితి లయాలు చేస్తున్నారు కదా, అటువంటి వారే చేయలేని, నీ తోడు లేనిదే, నీ అనుగ్రహం లేనిదే, నీ సంకల్పం లేనిదే చేయలేరే, అట్టి ఎవరమ్మా నీకు నీ అనుగ్రహం లేకుండా నీ భక్తులు అవ్వగలుగుతారు అని చెప్పేసి అర్థం వస్తుంది కదా. అటువంటి ఆ అనుగ్రహాన్ని నాకు కలిగించి ఈ సౌందర్య లహరి శ్లోకాలు వ్యాఖ్యానంతో మీ ముందుకు తీసుకొస్తున్నందుకు ఆ విషయం మీకు తెలియచేయడానికి సంతోషపడుతూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్న మీ రాధమ్మ.
ఆ తల్లి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని, ముఖ్యంగా మీ రాధమ్మని అభిమానించి అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటూ, ఇకపై 1 minute వీడియో కింద ముందుగా మేము ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకొస్తామండి. ఆ తర్వాత వీలైతే అన్ని కలిపి ఇంకొక 2-3 ఎపిసోడ్స్ కింద మీ దగ్గర తీసుకొస్తాం, మీ ముందుకని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మీ రాధమ్మ. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.